Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. ఎర్రకాలువ సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించిన తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ఎర్రకాలువ ఆధునీకరణకు గట్లు పటిష్టపరచడానికి 100 కోట్ల నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కోరారు. తాడేపల్లిగూడెం తణుకు నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో వేలాది ఎకరాలు ఎర్రకాల ముంపు వల్ల మునిగిపోతూ ఏటా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ధన్యవాదాలండి. యాక్చువల్గా ఈ ఎర్రకాలం వల్ల ప్రతి సంవత్సరం కొన్ని వేల ఎకరాలు ముప్పుకు గురవుతుంది అధ్యక్ష. తాడేపల్లిగూడెం, నిడదవోలు, తణుకు 3 కాన్స్టిట్యున్సీలో బాగా ఎఫెక్ట్ ఉంటుంది అధ్యక్ష. మరి ప్రతి వరదలు వచ్చినప్పుడు కూడా మనం ఎంతో కొంత సహాయాన్ని అందించడం, రైతుల కళ్ళనీళ్ళు తొడుతుంది తప్ప శాశ్వతంగా పరిష్కారం ఎప్పుడు జరగలేదు అధ్యక్ష. మరి బుడమేరుకు మొన్న ఏ రకంగా మనం ఇబ్బంది పడ్డామో అంతకన్నా ప్రమాదమైనటువంటి ఎర్రకాలువ తెలంగాణలో పుట్టి 185 కిలోమీటర్ల ప్రయాణం చేసిన తర్వాత మరి అది సముద్రంలో కలుగుతుంది అధ్యక్ష. ఈ మధ్యలో ఉన్నటువంటి ఊళ్ళన్నీ కూడా గండ్లు పడినట్టుగా ఈ 2019 నుంచి 24 వరకు కూడా ఎక్కడా కూడా పనులు చేపట్టగా ప్రతి సంవత్సరం మునిగిపోతుంది అధ్యక్ష. మరి దానికి లాస్ట్ దాంట్లో కూడా మనం మాట్లాడుకున్నాం అధ్యక్ష. మరి ఈ రోజు చూసుకుంటే ఇంత ఇంపార్టెంట్ ఉన్నప్పుడు కూడా మరి బుడమేరుకి మనం ఇబ్బందులు పడి మనం 3300 బడ్జెట్ కేటాయించినప్పుడు కనీసం 50 కోట్లు 30 కోట్లు పెట్టినా కానీ ఇది పూర్తిగా రిపేర్లు అవుతాయనే ఆలోచనతో మరి మంత్రివర్గం కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. కాబట్టి దీని మీద తగిన చర్యలు వెంటనే తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను అధ్యక్ష. నెక్స్ట్ సీజన్ కైనా రైతులు ముంపుకు గురవకుండా మరి దీన్ని కాపాడవలసిన బాధ్యత ఉంది. అంతేకాకుండా మొన్న 2 సార్లు వరద వచ్చినప్పుడు ఫస్ట్సారి 25 కోట్ల రూపాయలు రైతులకు మనం ఇస్తానని హామీ ఇచ్చే అధ్యక్ష. మరి దాంట్లో ఇంకా తర్వాత వచ్చిన దానిలో మన ఆగస్టుకి ఇచ్చాం కానీ 7వ నెలలో వచ్చిన ముంపుకి 25 కోట్లు పెండింగ్ ఉంది అధ్యక్ష. రైతులంతా గొడవ పెడతా ఉన్నారు. నాకు ఈ నిడదవోలు, తణుకు 3 చోట్ల కలిపి 25 కోట్లు ఉంది అధ్యక్ష. ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు రైతులు ఇబ్బంది పడడం, రైతులు పంట చేతి రావడం జరుగుతుంది. కాబట్టి దీన్ని కొంచెం శాశ్వతంగా పరిష్కారం దిశగా మంత్రి గారు ఆలోచించాలని కూడా, ఏదో టెంపరీగా మనం చేద్దామంటే ఇది అయ్యేది కాదు. మరి దానికి కనీసం ఇప్పుడు 100 కోట్లనే పెడితే దాంట్లో మొత్తం అన్ని క్లియర్ అవుతుంది అధ్యక్ష. 2-3 కాన్స్టిట్యున్సీలు కూడా మొలకుండా రైతులందరూ మంచి జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తాను అధ్యక్ష. దాని మీద మంత్రి గారు తగు చర్యలు తీసుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. తాడేపల్లిగూడెం పట్టణంలోని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ నివాసం వద్ద బుధవారం ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఎమ్మెల్యే శ్రీనివాస్ ప్రభుత్వ విప్ గా నియమితులైన సందర్భంగా కేక్ కట్ చేశారు. కూటమి నాయకులు బొలిశెట్టి రాజేష్, ఈతకోట తాతాజీ, వర్తనపల్లి కాశీ మాట్లాడారు. శ్రీనివాస్ కు ప్రభుత్వ విప్ రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారు అయినటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారికి నిన్న గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ రాష్ట్ర విప్ గా ఎన్డీఏ కూటమి ఏదైతే మనం ఫామ్ చేశామో ఆ తర్వాత నిన్న మొన్న అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయిన తర్వాత నిన్న మనకి గవర్నమెంట్ విప్ గా అనౌన్స్ చేయడం జరిగింది. ఖచ్చితంగా మా ఫాదర్ అని నేను చెప్పట్లేదు, మా తండ్రి గారని నేను చెప్పట్లేదు. ఖచ్చితంగా ఆయన పడిన కష్టానికి గత 2014 నుంచి ఆయన రాజకీయంగా ఆయన ఉండడం జరిగింది. 2014లో చైర్మన్ గా గెలిచి 2019 వరకు మన సర్వీసెస్ అందించడం జరిగింది. అది ప్రజలందరికీ తెలిసిన విషయం. అలాగే 2019లో మనం జనసేన నుంచి పోటీ చేసాం. అప్పుడు పరిస్థితులకి మనకి రాకపోయినప్పటికీ మళ్ళీ 2024లో మనకి అత్యంత మెజారిటీనిచ్చి గెలిపించిన ప్రజల కోసం నిరంతరం ఆయన ఎప్పుడు సర్వీస్ చేయడంలో ముందు ఉంటానే ఉంటారు.
ఆయన చేస్తూనే ఉన్నారు. ఏ రోజుకి ఆ రోజు ప్రజల్లోనే ఉండటం, ఏదైనా సమస్య వచ్చిందంటే వెంటనే దాన్ని పరిష్కరించే మార్గం వెతకడం తప్ప వేరే ఏది కూడా ఆయన పర్సనల్ లైఫ్ ను కూడా పక్కన పెట్టి ప్రజల్లో ఉండాలనే నిశ్చయంతో ఆయన ఎప్పుడు దాంట్లోనే ఉండటం జరిగింది. అందులో భాగంగానే నిన్న ఈయన యొక్క సర్వీసెస్ ని కూడా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం బొత్స శ్రీనివాస్ గారికి గవర్నమెంట్ విప్ ని నిన్న అనౌన్స్ చేయడం కూడా జరిగింది. దాన్ని పురస్కరించుకుని ఇవాళ జన సైనికులు, బీజేపీ నాయకులు, అలాగే తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆయనకి కంగ్రాట్స్ ని తెలియజేస్తూ ఉన్నారు. ఏదైతే అప్పుడు ఎలక్షన్ నుంచి ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పటి నుంచి ఆ భాగంలో అందులో భాగంగానే మన తాడేపల్లిగూడెం నుంచి బీజేపీ నాయకులైనటువంటి ఈతకోట భీమశంకర్రావు గారు, తాతాజీ గారు మనకి ఎప్పుడు అండదండగా ఉంటూ, అట్లాగే మన తెలుగుదేశం పార్టీ నుంచి బాబ్జీ గారు, ఇలా ప్రతి ఒక్కరూ మనకి సహకరించి ఇవాళ బొత్స శ్రీనివాస్ గారికి ఎప్పుడు ఆయనకి సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వారి యొక్క సపోర్ట్ కి ఫలితంగానే ఇవాళ మనకి ఇది కూడా దక్కడం జరిగింది. ఇట్లాగే ఈ 5 ఏళ్ళు కూడా మనకి ఏదైతే ప్రజలు ఆశీర్వదించి మనకి ఇచ్చారో, ఈ 5 ఏళ్ళు కూడా ప్రజల సేవలో ఉండటానికి మరింత బాధ్యతను అప్పచెప్పినట్టుగా మేము ఫీల్ అవుతూ, ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మా వీర మహిళలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. మరి ఈరోజు మనం ఒక మంచి వార్త విన్నాం. ఎందుకంటే జరిగిన 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంటూ ప్రజాసేవ ధ్యేయంగా సొంత రూపాయలు ఖర్చు పెట్టుకుని కుటుంబాన్ని కూడా విస్మరించి ఎన్నో మంచి కార్యక్రమం చేస్తూ ముందుకెళ్తూ 2014-19 చైర్మన్ గా ఒక నిజాయితీ అయిన చైర్మన్ రాష్ట్రంలో ఉన్నాడని, మరి ఎన్నో ప్రజా సమస్యలే కాకుండా మన నియోజకవర్గంలో తాడేపల్లి పట్టణానికి ఒక గుర్తింపు తీర్చే విధంగా అభివృద్ధి పథంలో ముందుకు నడిచిన వ్యక్తి. అలాగే మరి మొన్న ఎన్డీఏ కూటమి ఎలక్షన్ లో మరి ఎంతో కష్టపడి మరి 1924లో ఆయన ఓడిపోయినా సరే ప్రజలను మర్చిపోకుండా మరి ఆ ప్రతి వ్యక్తిని, ఆ కార్యకర్తలందరినీ ఆదుకుంటూ పార్టీ నిలబెట్టిన వ్యక్తి మన సోదరుడు తమ్ముడు బొత్స శ్రీనివాస్. మరి ఆయన ఎన్డీఏ కూటమిలో మళ్ళీ ఎమ్మెల్యేగా ఆయన స్థానం ఇవ్వడం, మరి దాంట్లో అఖండ విజయం మరి ప్రజల మద్దతుతో మరి సాధించడం, ఈ నియోజకవర్గానికి ఏదో చేయాలి నా టైంలో అని పట్టుదలతో, నిబద్ధతతో, కమిట్మెంట్ తో అవినీతి లేని పాలనిస్తూ, మరి రాష్ట్రంలో ఎక్కడైనా అవినీతి జరగవచ్చు కానీ ఈ నియోజకవర్గంలో మాత్రం ఎక్కడ రూపాయి అవినీతి జరగకుండా పరిపాలించాలన్న పట్టుదలతో ఉన్న వ్యక్తి మన బొత్స శ్రీనివాస్ గారు, ఎమ్మెల్యే గారు. అటువంటి వ్యక్తిని గుర్తించి మరి ఎన్డీఏ కూటమిలో ఉన్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అటు పవన్ కళ్యాణ్ గారు, ఇటు బీజేపీ ప్రభుత్వం ముగ్గురు కలిసి మరి ఆయనకి ప్రభుత్వ విప్ గా నిన్న పదవి ఇవ్వడం చాలా శుభదించుకోం. ఇది ఒక మంచి వ్యక్తిని గుర్తించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు తాడేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే, డైనమిక్ లీడర్, మన గౌరవ శాసనసభ్యులు బొత్స శ్రీనివాస్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్పుగా మరి ఆయనకి జారీ చేయడం జరిగింది. దాని సందర్భంగా తాడేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఇక్కడ కేక్ కట్ చేసి మేము అందరూ కూడా ఆనందాలు మరి పండుగ వాతావరణం జరుగుతుంది. మరి ఏదైతే తాడేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే బొత్స శ్రీనివాస్ గారు 2019 నుంచి నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజల కష్టాలు తెలుసుకుని వాళ్ళ అవసరాల మీద ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఏకైక వ్యక్తి బొత్స శ్రీనివాస్ గారు. ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా మరి ప్రజల్లోనే ఉండి ప్రజల కోసం నిరంతరం మరి ఆయన పనిచేసిన వ్యక్తి. ఎవరికైనా ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, విద్యాపరంగా కానీ ఎటువంటి సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించే వ్యక్తి శ్రీనివాస్ గారు. ఎందుకంటే ఈ ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా అధికారులను కూడా ఇక్కడ కూర్చోబెట్టి వెంటనే వారి సమస్యల మీద ఇక్కడే పరీక్షించి పంపించే మరి వ్యక్తి బొత్స శ్రీనివాస్ గారు. అటువంటి వ్యక్తికి మరి ప్రభుత్వ విప్పు రావడం అనేది మా తాడేపల్లి నియోజకవర్గ ప్రజలకి, జనసేన పార్టీ కుటుంబ సభ్యులకి, అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, బీజేపీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా బొత్స శ్రీనివాస్ గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గౌడ సంఘీయులకు తామంతా వెన్నుదన్నుగా నిలుస్తామని ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు వాకా రాంగోపాల్ అన్నారు. బుధవారం సాయంత్రం తాడేపల్లిగూడెం పట్టణానికి ఆయన విచ్చేశారు. తాడిపర్రు గ్రామంలో మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి గీత బంధు సేవా ట్రస్ట్ ద్వారా 6 లక్షల రూపాయలు, వివిధ గౌడ సంఘాల ద్వారా మరో 4 లక్షల రూపాయలు అందించనున్నట్లు వివరించారు. మహిళా అధ్యక్షురాలు కళ్యాణి,
తాతా శ్రీనివాసరావు పాల్గొన్నారు. నాలుగో తారీఖు నాడు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా కొంతమంది గౌడ యువకులు ఫ్లెక్సీలు కట్టే క్రమంలో నలుగురు అసువులు బారటం జరిగింది. అదేవిధంగా కొంతమంది వ్యక్తులు గాయపడడం జరిగింది. అందులో వ్యక్తి సీరియస్గా ఉన్నాడని చెప్పి తెలిసి ఆంధ్రప్రదేశ్ గౌడ సంఘం తరఫున వారిని పరామర్శించడం కోసం ఈరోజు నేను గీతబంధు సేవా ట్రస్ట్ తరఫున రంగారావు గారు, అదేవిధంగా మా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ అయిన కృష్ణారావు గారు, అదేవిధంగా సెక్రటరీ గారైన చలం గారు, భారతదేశపు తొలి బహుజన చక్రవర్తి శ్రీ సర్దార్ సర్వాయి పాపన్ గౌడ్ విగ్రహావిష్కరణ సందర్భంగా మొన్న తాడిపరి గ్రామంలో జరిగిన ఏదైతే నలుగురు గౌడ యువకులు అమరులై మరి అసూలు బారిన సందర్భంగా మరి ఈరోజు రాష్ట్ర గౌడ సంఘం ప్రతినిధులు, రాష్ట్ర అధ్యక్షులు ఓక రంగప్పల్ గౌడ్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా రాష్ట్ర గౌడ సంఘం ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ తాతా కృష్ణారావు గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున బాధితులు పరామర్శించే దిశగా మరి ఆ గ్రామం వెళ్ళటం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా మరి తాడేపల్లిగూడెంలో చిన్న ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం వల్ల ఈ పెద్దలందరూ కూడా వేళ అక్కడికి వెళ్ళి బాధితులకి పరామర్శించి బాధితుల కుటుంబానికి అండగా ఉండే విధంగా మరి ఆర్థిక సహాయం కూడా అందజేసే విధంగా మరి వేళ ముందుకు వెళ్తున్న తరుణంలో వేళ మా రాష్ట్ర అధ్యక్షులు ఓకర్ రాంగోపాల్ గౌడ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మహిళా అధ్యక్షురాలైన కళ్యాణి గారు, అదేవిధంగా మిగతా వాళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళని వెళ్ళి పరామర్శించడానికి వెళ్తున్నాం. దానికి గాను మేము కొంత పైకం కూడా పోగు చేసి వాళ్ళ కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేయాలని చెప్పి మేము అనుకున్న తరుణంలోనే మాకు ఎమ్మటే మన రెవెన్యూ శాఖ మార్చులు అనగాని సత్యప్రసాద్ గారు కూడా స్పందించి వారు కొంత పైకం పంపించడం జరిగింది. ఆ పైకం మేము పోగు చేసిన పైకం కూడా కలిపి ఈరోజు వాళ్ళకి అందజేసే కార్యక్రమంలో మన తాడేపల్లిగూడెంలో జగదీష్ గారు వారి ఇంటి దగ్గరికి వచ్చి వారితో మాట్లాడి ఈ ప్రెస్ మీట్లో మేము పాల్గొనడం జరిగింది. ఈ ఆంధ్రప్రదేశ్ గౌడ సంఘం అనేది కొన్ని కట్టుబాట్లకు లోనై అందరికి కూడా వెన్నుదన్నుగా ఉండేటట్లుగా, అదేవిధంగా అందరిలో కూడా ఒక ఐక్యత సాధించి అందరిలో కూడా ఒక వాళ్ళకి రాజకీయంగాను మహిళా సాధికారిత సాధించే విధంగా ఏమేమి కార్యక్రమాలు చేయాలో రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్న క్రమంలో ఈ కార్యక్రమం తెలిసి ముందు ఈ కార్యక్రమాన్ని మనం వెళ్ళి వాళ్ళని తాడిపూరి గ్రామంలో వాళ్ళని పరామర్శించాలని చెప్పి ఈ కార్యక్రమంలో మేము పాల్గొంటున్నాము. ఇక్కడికి వచ్చిన పత్రికా విలేకరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. తాడిపత్రి గ్రామంలో మరి 4వ తారీఖున జరిగినటువంటి విషాదకరమైన సంఘటన అందరికీ తెలిసిన విషయమే. రాష్ట్రమంతటా కూడా అల్లకల్లోలంగా ఏదో సందర్భంగా పిల్లలందరూ కలిసి విగ్రహావిష్కరణ ఎంతో ఆనందంగా మొదలుపెట్టి మరి అనుకోని విధంగా వారు అసువులు బారటం జరిగింది. వారి కుటుంబాన్ని ఈ రోజున మరి రాష్ట్ర గౌడ సంఘం వచ్చి పరామర్శించి వారికి మనిషిని అయితే తీసుకురాలేం కానీ వారి కుటుంబాలకి తమ వంతుగా మేమున్నాము అని భరోసా కల్పిస్తూ ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. 6 లక్షల రూపాయలు మరి గౌడ సంఘం తరపున ఈ రోజున అందిస్తూ మిగతా సంఘాల వారు కూడా 10 లక్షలు వారి కుటుంబానికి అందిస్తూ మరి కొంతమంది మరణించడం జరిగింది. ఒకరు హాస్పిటల్లో ఉంటాం, వారిని పరామర్శించి వారి కుటుంబాలకి మేము అండగా ఉంటామని చెప్పడానికి ఈ రోజున తాడిపత్రి గ్రామం వచ్చి వారి కుటుంబాలని పరామర్శించడం జరిగింది. వారికి ఆత్మలన్నింటినీ కూడా పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుంటూ సెలవుదిస్తున్నాం. ఈ రోజున తాడేపల్లిగూడెంలో గౌడ సంఘ వర్గీయులందరూ కూడా మొన్న జరిగిన విషాదకర సన్నివేశం తాడిపల్లిలో జరిగింది. అందులో 4 గౌడ సంఘ వర్గీయులు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి కార్తీక వన సమారాధన కార్యక్రమంలో భాగంగా ఒక 4,000 మందికి గౌడ సంఘ వర్గీయులందరినీ కూడా అందంగా అక్కడ కార్యక్రమం చేసుకునేలో భాగంగా అక్కడ ఆ గ్రామాన్ని సుందరీకరణ చేసే సందర్భంలో ఫ్లెక్సీలు కడతం జరిగింది. అందులో ప్రమాదవశాత్తు
కరెంటు షాక్ కొట్టి నలుగురు మంది గౌడ సంఘ వర్గీయులు చనిపోవడం జరిగింది. అందులో ఒక ఆయన ప్రమాదవశాత్తు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. దాని సందర్భంగా దేశవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా 21వ పశుగణన ప్రభుత్వం చేపట్టిందని పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బి. అనిల్ కుమార్ అన్నారు. బుధవారం తాడేపల్లిగూడెం పశు సంవర్ధక శాఖ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటిలోని ఆవు, గేదె, కుక్క, పిల్లి, గొర్రెలు, మేకలు వంటి వాటి వివరాలను ఎన్యూమరేటర్ల సూపర్వైజర్లకు అందించాలన్నారు. ఒక గుర్తు అన్నమాట అది. అందరికి నమస్కారం అండి. మనం ప్రస్తుతం వచ్చేసి భారతదేశం మొత్తం మీద కూడా 21వ పశుగణన కార్యక్రమం చేపట్టి ఉన్నారు. భారత ప్రభుత్వం వారు దీన్ని చాలా ప్రెస్టీజ్ ఇష్యూ కింద తీసుకొని మొత్తం సర్వే నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతి రాష్ట్రంలోనూ, ప్రతి జిల్లాలోనూ, అలాగే ప్రతి మండలంలోనూ కూడా ఎన్యూమరేటర్స్, సూపర్వైజర్స్ ద్వారా ఈ భారీ పశుగణన కార్యక్రమం అయితే చేపట్టి ఉన్నారు. ఇందులో ఏంటంటే ప్రతి ఇంట్లోనూ మీరు పెంచుకునే పిల్లి కావచ్చు, కుక్క కావచ్చు, లేకపోతే గేదె, దూడ, ఆవు, ఎద్దు, గొర్రె, మేక, ఈ పశువులన్నిటికి సంబంధించిన వివరాలు పూర్తిగా కూడా మీ దగ్గర నుంచి సేకరించడం జరుగుతుంది. ఈ సేకరణలో ఏంటంటే ప్రతి ఒక్క ఎన్యూమరేటర్ మీ ఇంటికి వచ్చి తలుపు తడతారండి. వారు పరిచయం చేసుకుంటారు. పరిచయం చేసుకుని దాంతోపాటుగా మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతారు. సో మీరందరూ కూడా దీన్ని సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాము. అలాగే ఇంకోటి ఏంటంటే మీ దగ్గర ఉన్న పశువుల వివరాలు అయితే మాత్రం పూర్తిగా వారికి ఇవ్వవలసిందిగా కోరుతున్నాం, పూర్తిగా సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఈ పశుగణన వల్ల లాభాలు ఏంటంటే ప్రభుత్వం వారు ఏమన్నా ప్రాజెక్టు చేపట్టాలన్నా, అలాగే ఏదైనా స్కీములు స్టార్ట్ చేయాలన్నా కూడా ఏ రకంగా మనకి ఇదవుతుంది. అలాగే ఈ పశుగణనలో ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా యాంత్రీకరణ, అంటే పశుగణాభివృద్ధిలో యంత్రాలు అంటే చాప్ కట్టర్స్ కావచ్చు, మిల్కింగ్ మెషిన్ కావచ్చు, ఇవన్నిటికి సంబంధించిన వివరాలు కూడా అందులో సేకరించడం జరుగుతుంది. వీటి వివరాలు అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు కనుక ఇచ్చేటట్లయితే ఇక ఫ్యూచర్గా అంటే మన ప్లానింగ్ ఎట్లా ఉండాలి, మన ప్రణాళికలు ఎట్లా చేసుకోవాలనే దాని మీద అయితే ప్రభుత్వం వారు పూర్తిగా దృష్టి పెడతానికి అవకాశం ఉంటుంది. సో మీరు మీ దగ్గరికి వచ్చిన ఎన్యూమరేటర్ ఎవరైతే ఉంటారో వారికి పూర్తిగా మీ వివరాలు అందించవలసిందిగా కోరుతున్నాం. ఈ పశుగణన కార్యక్రమం వచ్చేసరికి అయితే మనకి ఫిబ్రవరి 28, 2025 వరకు కూడా జరుగుతుంది. ప్రతి వార్డు, ప్రతి ఇల్లు మీ సందర్శించడం జరుగుతుంది. వారికైతే మీరు పూర్తిగా మీ సమాచారాన్ని అందించవలసిందిగా కోరుతా ఉన్నాం. మీ సమాచారం మీన్స్ మీ ఫోన్ నెంబర్ అవసరం లేదండి, మీ ఆధార్ నెంబర్ అవసరం లేదు. ఓన్లీ మీ ఇంటి నెంబరు, మీ పేరు, మీ ఇంట్లో ఉన్న పశుగణాల వివరాలు, కుక్క కావచ్చు, పిల్లి కావచ్చు, గేదె, ఎద్దు, దూడ, గొర్రె, మేక ఏదైనా సరే. సో వీటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మీరందరూ కూడా మా ఇంటికి వచ్చిన వారికి సహకరించి వారికి ఈ పశుగణనలో మీరు కూడా భాగస్వాములు కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. తాడేపల్లిగూడెం, పెంటపాడు మండలాల్లో 35 మంది ఎన్యూమరేటర్లు పనిచేస్తున్నారండి ప్రస్తుతం. వీరి మీద సుమారుగా 6 సూపర్వైజర్లు ఉన్నారు. వీరందరూ కూడా వారిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటారు. అలాగే వీళ్ళు మీ ఇంటికి వచ్చినప్పుడు మాత్రం మీ సమాచారాన్ని అంటే పశుగణనకు సంబంధించిన సమాచారం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వారికి అందజేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అలాగే సూపర్వైజర్లు వచ్చినప్పుడు కూడా క్రాస్ చెక్ చేసుకుంటారండి, క్రాస్ వెరిఫికేషన్. ఈ క్రాస్ వెరిఫికేషన్లో వాళ్ళు చేశారు లేదా అనేది ఇదవుతుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్క ఇంటికి వాళ్ళు సందర్శించిన తర్వాత రైట్ సైడ్ కార్నర్ ఆఫ్ ది డోర్ అండి, అక్కడ ఒక స్టిక్కర్ అంటిస్తారండి. ఇది వచ్చేసి అయితే 4 నెలల పాటు అక్కడ అంటించబడి ఉండాల్సి ఉంటుంది. సో దయచేసి దాన్ని ఎవరు కూడా పీకద్దుగా అని కోరుతున్నామండి. దాని అర్థం ఏంటంటే ఈ ఇంట్లో పశుగణన జరిగింది అనేసి సూపర్వైజర్ కానివ్వండి, లేకపోతే వచ్చే టీములు, నేషనల్ లెవెల్ టీమ్స్ కానీ, డిస్ట్రిక్ట్ లెవెల్ టీమ్స్ కానీ, వీళ్ళందరికీ కూడా ఒక గుర్తు కింద అది ఉపయోగపడుతుందండి. దానివల్ల ఏంటంటే క్రాస్ చెక్ చేయడానికి ప్లస్ పక్కాగా ఇదంతా కూడా అంటే పక్కాగా మరియు ప్రణాళికాబద్ధంగా ఈ సెన్సస్ తీయడానికి మాకు ఒక అవకాశం కల్పించిన వారు అవుతారు. అలాగే మీరందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.